హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మదనపల్లిలో ఒక మేకప్కి అయితే వెళ్ళున్నాను అనమాట. లాస్ట్ వీడియో లాంగ్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అని చెప్పచ్చు. ఇదేమంటే ముహూర్తం మేకప్ కాదు, రిసెప్షన్ మేకప్ కాదు, జస్ట్ ఎక్కడో మ్యారేజ్ చేసుకొచ్చుకున్నారు. ఇంకా మా దగ్గర మదనపల్లి వచ్చేసి జస్ట్ వాళ్ళు ఒక పార్టీ లాగా అయితే ఇస్తున్నారనమాట. వాళ్ళకైతే పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు అయితే మేకప్ చేయడానికి అయితే వెళ్ళిపోయినామన్నమాట. వీళ్ళు యాక్చువల్లీ బెంగళూరు అనుకుంటా, వీళ్ళది పెళ్ళికూతురుది పెళ్ళికొడుకుది. ఇక్కడ వచ్చేసి ఏమంటే వీళ్ళకి మేకప్ చేయడానికి అయితే వచ్చేసినాము. మేకప్ అయితే బాగా కుదిరింది అనమాట. యాక్చువల్లీ ఏమంటే ఫుల్ ఏమంటారు యాక్ని ప్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే కవర్ చేసేసి మేకప్ అయితే చేసేస్తున్నాము. మేకప్ చేసుకున్న వెంటనే మళ్ళీ సైడ్ వాళ్ళకు కూడా ఒక ముగ్గురికేమో చేస్తున్నాను అనమాట. నేనైతే వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ తోటి కూడా వెనకాలను చూసారు ఆ అమ్మాయి, ఆమెకి, ఆ తర్వాత ఇంకో ఆమెకి, అంటే పెళ్ళికూతురు వాళ్ళ ఆడబిడ్డకి అనమాట. ఇంకా ఇంకో ఆమె వచ్చేసి ఎవరో వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అనుకుంటా, సారీ వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అనుకుంటా. వాళ్ళకైతే మేకప్ అయితే చేసేసి శారీ గ్రేపింగ్ ఆ తర్వాత అన్ని కూడా చేసేసినాను. ఇది వచ్చేసి తొలిసమ్మ పండుగ అనమాట. కార్తీక మాసంలో తొలిసమ్మ పండుగ వస్తుంది కదా, ఆ తొలిసమ్మ పండుగ అనమాట. చాలా బాగా చేసుకున్నాను. ఏమంటే మామూలుగా వచ్చేసి నట్టింట్లో పెట్టుకునేదాన్ని అనమాట తొలిసమ్మ పండుగ అనేది. యాక్చువల్లీ నెక్స్ట్ డే వచ్చేసి మేకప్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు ముందు క్లిప్ చూసారు కదా, ఆ మేకప్పే నేను ఆ నెక్స్ట్ డేకి అయితే వెళ్ళున్నాను అనమాట. ఏమంటే ముందు వెనకైతే వచ్చేసింది అనమాట ఈ క్లిప్పు. ఇది కొంచెం ముందరకు వేలుసుండే, అది కొంచెం వెనక వేలుసుండే. అదేమంటే కొంచెము ముందరకి అయితే వేస్తున్నాను అన్నట్టు. తొలిసమ్మ పండుగ మీరు కూడా ఎంతమంది జరుపుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనేమంటే మామూలుగా నట్టింట్లో పెట్టుకోవాల్సి ఉంది. ఆ రోజు ఏమంటే తొలిసమ్మ ఎక్కడైతే ఉందో అక్కడే చీర కట్టి అలంకారం చేసి ఉసిరికొమ్మ పెట్టి ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. అన్నట్టు ఎంతమంది తొలిసమ్మ పండుగ చేసుకున్నారో లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దగ్గర 5-6 ఇయర్స్ నుంచి కూడా తొలిసమ్మ పండుగ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను అనమాట, ఏమి జరిగినా కూడా. ఎందుకంటే వ్యూస్ అనేది తక్కువ అవుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి అప్లోడ్ చేయడానికి ఒక ఉద్దేశంతో షార్ట్ వీడియోస్ అన్నా నేను జస్ట్ అట్లా అప్లోడింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అంతేనమాట. చూస్తున్నారు కదా తొలిసమ్మ ఇలా చక్కగా అయితే కుదిరిందనమాట. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఒక్కసారి ఏమో తొలిసమ్మ పండుగ చేస్తారు ఇలా అని అన్నప్పుడు ఒకసారి సేమ్ ప్లేస్లోనే పెట్టి ఒకసారి అయితే కట్టున్నాను. ఆ తర్వాత ఇప్పుడైతే అనమాట, అంటే ఇది వచ్చేసి 6th టైం అనుకుంటా. 6th టైం అయితే వచ్చేసి ఇక్కడే పెట్టుకున్నాను. లేదంటే మామూలుగా నట్టింట్లో అయితే పెడతాను. ఇంకా మనకు యాక్చువల్లీ మనం బస్ స్టాండ్లో ఉన్నాం కాబట్టి పసుపు కుంకానికి ఎవరిని పిల్లడానికి లేదనమాట. ఇంక ఇక్కడ ఏమంటే మా ఆయన అయితే అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకున్నాడు కదా. ఇది వచ్చేసి కార్తీక మాసం 3వ వారం అనమాట. 3వ వారం ఏమంటే నోముల పండుగ అయితే చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా. ఇక్కడ ఏమంటే ఇంటి దేవుడి ముందర అయితే తలుగు అయితే వేసి ఆ రోజు ఏమంటే టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. ఇంక ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఇంకా మా స్వామి అయితే ఎక్కడికో బయటికి వెళ్ళి ఉన్నాడు. ఇంక ఇప్పుడైతే వెళ్ళేసి త్వరగా అప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:30 ఏమో అవుతుందండి. ఫస్ట్ టైం అనమాట ఇంత త్వరగా టెంపుల్కి వెళ్ళడం. మామూలుగా 10-12 1 గంట 2 గంటలు కూడా అయిపోయేది అనమాట. ఈసారి ఏమంటే ఫస్ట్ టైం కొంచెం త్వరగా వెళ్ళాలని ఒక ఉద్దేశంతో త్వరగా అయితే మొత్తం అంతా రెడీ చేసేసుకున్నాను లేండి. కర్రీ బోడిదాన్ని ముద్దులాడుతానండి బిడ్డ. ఇక్కడ ఏమంటే ఇదే అనమాట, టెంకాయ అవన్నీ పోయి నమ్ముకొని కూడా వచ్చేసినాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, అంటే మంగళవారం రోజు. ఇక్కడ ఏమంటే నేను కొత్తగా సెలూన్ అయితే ఓపెన్ అనుకున్నాను. ఏమంటే కొత్తగా అంటే నాకేమి 2-3 సంవత్సరాలు కదండి, దగ్గర 13-14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అంటే 2012 నుంచి ఇదే ఫీల్డ్లోనే, అంటే బ్యూటిషియన్ ఫీల్డ్లోనే ఉన్నాను. కాకపోతే ఒక హర్షి పాపకు ఒక 2 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా నేను సెలూన్ అనేది పెట్టదలుచుకోలేదన్నమాట. ఫస్ట్ ఏమంటే నేను వేరే చోటు ఉన్నాను, అక్కడైతే ఒక 4-5 ఇయర్స్ అయితే పెట్టున్నాను. అయితే పెట్టున్నాను. ఆ తర్వాత మా అమ్మ చనిపోయినాక ఒక 1 ఇయర్ ఏమో గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత ఇప్పుడు నేను ఉన్న చోటే ఇంత ముందర మా ఆయన ఒక రూమ్లో పెట్టుకున్నాడు, అక్కడైతే పెట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటే ఇక్కడ రోడ్డుకి అయితే పెట్టినాను అనమాట. అంటే ఇది వచ్చేసి మా ఆయన కటింగ్ షాప్ అని చెప్పొచ్చు. ఇదే సెలూన్లోనే మా ఆయన సెలూన్ అయితే ఉన్నిందండి. ఇదే షాప్లోనే సెలూన్ అయితే ఉన్నింది. ఏమంటే కొన్ని కారణాల వల్ల మా ఆయన అయితే ఈ వర్క్ అయితే ఈ ఫీల్డ్లో అయితే చేయలేకపోతున్నాడు అనమాట. ఆయనకున్న లెగ్ ప్రాబ్లం కావచ్చు, అందుకోసం అనేసి ఇంకా ఏమంటే పెరిగి మనం రెంట్కి ఇచ్చేసినామంటే రెంట్ ఏమో వస్తుంది, కాకపోతే ఇక్కడ ఉన్న వుడ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే సెలూన్ పెట్టుకున్నాము. కొంచెం బాగా మంచిగా, అంటే ప్యాంటీ స్టోర్ ఐటమ్స్ అట్లా పెట్టుకుందాం అనేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఏం చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే సర్టిఫికెట్ అయితే నేను చేసుకున్న చిన్న పొరపాటు వల్ల, ఫస్ట్ ఈ క్లిప్ గురించి మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసి మా ఆయన హెడ్ ఫోన్స్ అయితే తెచ్చినాడు అనమాట. మామూలుగా వచ్చేసి ఇయర్లో పెట్టుకుంటారు కదా, అవి తీసుకొచ్చిన్నాము ఒక 2-3 సార్లు ఏమో.
1500 ఏమో ఇచ్చి కొంచెం మంచిగా తీసిచ్చినాడు. నేనేం చేసినానంటే అనంతపూర్కు వెళ్ళేటప్పుడు బ్యాగ్లోకి నిద్రమత్తులో ఉన్నప్పుడు చెవుల్లోని ఇంకా తీసి బ్యాగ్లోకి వేసుకున్నానులే అనేసి కిందకేమో వదిలేసినట్లున్నాను. అవి అస్సలు కనపడనే లేదన్నమాట. మళ్ళీ ఇదే అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే పార్లర్ మొత్తం రెడీ అయిపోయింది. పార్లర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం త్వరగా వెళ్ళి సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడే లేట్ అయిపోయింది సర్టిఫికేట్ కోసం వెళ్ళక. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, వీడియోలో తీస్తే ఫోటో తీయాలి. అమ్మజా తీసుకున్నాను ఇక్కడ లక్ష్మీ కటాక్ష చల్లగా ఉండాలి నుంచి వచ్చి ఇప్పుడు స్టార్ట్ చెప్పడానికి లేదు. హాయ్ హలో, దిస్ ఇస్ యువర్స్ మనోరి. సో స్వాతి మదనపల్లిలో 2012 అంటే 13 years బ్యాక్ నా స్టూడెంట్. అప్పుడు చాలా సన్నగా చిన్న పిల్ల, పెళ్లి కూడా కాలేదు. సో చాలా చాలా మంచి పిల్ల, కాకపోతే ముక్కు మీద కోపం ఉంది. సో లైఫ్ లో మనం చెప్పే కొన్ని విషయాలు పిల్లలకి చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు. కాకపోతే అప్పుడు కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు గురువు చెప్పిన విషయాలు. సో ఎప్పుడు నేను స్టూడెంట్స్ కి ఓన్లీ వర్క్ మాత్రమే ఇవ్వడానికి, సర్టిఫికేట్ మాత్రమే కాదు, ఎథిక్స్, వాల్యూస్, లైఫ్ లో ఎలా బతకాలి, ఎంత కాన్ఫిడెంట్ గా బతకాలి, ఎలా మనం బతికితే సక్సెస్ అవుతాము అనేది చాలా మంది నేర్పిస్తా. బట్ తినేమంటే ఓల్డ్ స్టూడెంట్స్ కదా, ఐఎమ్ డబుల్ హ్యాపీ. సో నా దగ్గరే సర్టిఫికేట్ అప్పుడు మిస్ అయ్యింది, మళ్ళీ తీసుకోవాలని వచ్చే బిడ్డ. నేను కొరియర్స్ పెడతాను రా అన్నాను, కానీ వద్దు మేడం, మీ బ్లెస్సెస్ తీసుకుని పసుపు ఇచ్చి చీర అన్ని ఇచ్చి చేసి సర్టిఫికేట్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బంగారు, థ్యాంక్ యూ సో మచ్. చల్లగా 2 రోజులు హ్యాపీగా సంతోషంగా 10 రూపాయలు డబ్బు సంపాదించుకుంటూ బతకాలి, నీ చేతుల్లో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రా బంగారు. మా మనోరి మేడం ఏమంటే కదిరిలోనే అనమాట ఉండేది. ఇంకా కదిరికి వెళ్ళి అది కాకుండా శనివారం అనమాట, ఇంకా శనివారం కదిరికి వెళ్ళి ఇంకా కదిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోకపోతే ఇంకా నాకు పెద్ద ఒక గిల్టీ లాగా ఉండిపోతుంది. అందుకోసం అనేసి సర్టిఫికెట్ తీసుకొని ఇంకా బండిలో అయితే వచ్చినాను అనమాట గోరెంట నుంచి కదిరికి. ఇంకా సర్టిఫికెట్ వచ్చేసి డిక్కీలో పెట్టేసి ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత అంతవరకు మనకు మొబైల్స్ అనేది లోపలికి అలో ఉండదండి. అంటే టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి అలో అనేది ఉండదు. బయట టోకన్స్ ఉంటాయని, అంటే ఒక రూమ్స్ ఉంటాయి, అక్కడైతే మనము చెప్పులు, బ్యాగులు, మొబైల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమంటే నేను దర్శనం అయిపోయిన తర్వాత అప్పటికి 3 అవుతుంది అనమాట. మార్నింగ్ ఎప్పుడు ఒక దోశ తినిన దాన్ని, ఇప్పుడు 3 అయితే అవుతుంది. 1 గంటకు లోపలికి వెళ్ళిన దాన్ని 3:30 ఆ మధ్యలో బయటకు అయితే వచ్చినాను. ఇంకా ఇక్కడ వచ్చేసిన వెంటనే ఇక్కడ ఏమంటే తిరుపతి కదిరిలోని అన్నదానం అనేది పెడతారనమాట. ఫుడ్ అందరికీ ఫ్రీ భోజనం అనేది పెడతారు. అక్కడికి వచ్చేసి రైస్ అయితే పెట్టించుకున్నాను. ఆ వైట్ రైస్, సాంబారు, అన్నము, మజ్జిగి, బెల్లం బువ్వ అనమాట. ఇవైతే తినేసి చేతులు అయితే కడుక్కొని లడ్డూలు అయితే తీసుకుందామని అయితే వచ్చేసినాను. ఇంకా ఇంత దూరం వచ్చి లడ్డూలు తీసుకోకపోతే బాగుండదు కదా, అందుకోసం అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది అనమాట నా సర్టిఫికేటు. ఇక్కడ ఏమంటే చాలామంది అడుగుతూ ఉంటారు, నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని. నాకు దగ్గర 2012 అంటే నాకు దగ్గర 13 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. దాంట్లో 13-14 సంవత్సరాలు, దాంట్లో ఒక 2 years అయితే నేను పెళ్ళి అయిపోయింది వెంటనే పాపకు కన్సీవ్ కాబట్టి హర్షి పాపకు 2 years వచ్చేంత వరకు కూడా నేను సెలూన్ అనేది పెట్టలేదండి. మా తర్వాత నాకు 2012లో 10th క్లాస్ అయిపోయింది.
దాని తర్వాత దాని వెంటనే అంటే 4వ నెల 10వ తేదీ అయితే నేను జాయిన్ అయినాను. 3 months కోర్సు తర్వాత 3 months కోర్స్ తర్వాత అక్కడే సారు మేడము మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉండేది అనమాట, మనోరి బ్యూటీ పార్లర్ అనేసి. అక్కడైతే నేనైతే జాయిన్ అయినా. అక్కడైతే 3 months కోర్స్ చేసుకొని ఆ తర్వాత 2.5 years అక్కడే జాబ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం కోర్స్ నేర్చుకున్న వెంటనే సెలూన్ పెట్టలేము అనమాట, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దెబ్బ తింటాం అనమాట. మనకు ఖచ్చితంగా మీరు ఎవరన్నా కానీ ఒక 3 నెలలు కోర్స్ నేర్చుకొని సర్టిఫికెట్లు తీసుకొని మాత్రం దయచేసి సెలూన్స్ పెట్టకండి, లాస్ అయిపోతారు. ఎందుకంటే బ్యూటిషియన్ కోర్స్ కానీ టైలర్ కానీ కొన్ని వర్క్స్ ఎట్లా అంటే ఎంత ప్రాక్టీస్ ఉంటే మనకు అంత ఈజీగా వర్క్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ లేనిది మనకు వర్క్ అయితే రాదు. మనం కళ్ళతో చూసేదంత తప్ప మనం చేతులతో చేస్తేనే వర్క్ అనేది వస్తుంది. కాబట్టి నేను 2.5 years అక్కడే జాబ్ చేసుకున్నాను. 2014 8వ నెల 5/6 మా మ్యారేజ్ అనమాట. నాకు మా ఆయనకి 7వ నెలలో పెళ్లి వెడ్డింగ్ కార్డ్స్ అనేది ప్రింట్ చేయించినారు. అప్పటి నుంచి అప్పుడు అంతవరకు కూడా నేను 2012 నుంచి 2014 7వ నెల వరకు కూడా నేను సెలూన్కి వెళ్తూనే ఉన్నాను అనమాట. ఆ తర్వాత 7 నెలల సర్టిఫికెట్లు పెళ్లి పత్రికలు కొట్టించిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను స్టాప్ చేసేసినాను అనమాట. స్టాప్ చేసి ఇంకా మాకు 8వ నెల 5/6 పెళ్ళి అనమాట, ఆగస్ట్ 5/6. ఇంకా ఆ తర్వాత మా సర్టిఫికెట్ తీసుకుందాం అనుకుంటే పెళ్ళి అయింది. ఆ తర్వాత 2 months కంత హర్షి పాప నా కడుపులో పడింది. ఆ తర్వాత డెలివరీ, వామిటింగ్స్ అవన్నీ నాకు హెట్టిక్గా అనిపించేసినాయి అనమాట. అందుకు నేను సర్టిఫికెట్ తెచ్చుకోలేదు. ఇంతకు ముందర కూడా నేను హర్షి పాప 2 years బేబీ ఉన్నప్పుడు సెలూన్ పెట్టున్నాను. అక్కడ 4 years అయితే ఉన్నాను, కానీ సర్టిఫికెట్తో పెద్ద అవసరం రాలేదు. ఆ తర్వాత మళ్ళీ మా మామ చనిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఉన్న హౌస్ దగ్గర ఒక 3-4 years అయితే షాప్ పెట్టున్నాను. అప్పుడు నాకు అవసరం రాలేదు. ఇప్పుడేమంటే కొంచెం రూమ్ అనేది కొంచెం పెద్దగా చేసుకొని ఫ్యాంటీ స్టోర్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టుకోవాలనేసి నాకు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకో సర్టిఫికెట్ ఉంటే మనకు బెటర్ అనే ఉద్దేశంతో మేడం దగ్గర వెళ్ళి అప్పుడు 2012 30,000 40,000 పెట్టి నేను బ్యూటిషియన్ కోర్స్ అయితే నేర్చుకున్నానండి. ఆ తర్వాత నేను సర్టిఫికేట్ అయితే అప్పుడైతే తీసుకోలేకపోయినాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను మేడంకి అయితే ఫోన్ చేసినానంటే ఇప్పుడు 2025 ఇప్పుడైతే ఒక 1 month బ్యాక్ అయితే ఫోన్ చేస్తే అప్పుడు వేరు ఇప్పుడు వేరురా, అప్పుడు నాకైతే ఇప్పుడు నువ్వు 20,000 ఇస్తే నేను నీకు సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్పింది అనమాట. ఇంకా తప్పని పరిస్థితిలో ఇంకా నేను వచ్చేసి 20,000 ఇవ్వలేను మేడం, ఒక 15,000 అయితే ఇస్తానని చెప్పి మేడంకి ఒక 15,000 డబ్బులు ఇచ్చి నా సర్టిఫికేట్ అయితే నేను ఇచ్చి మేడంకి అయితే గురుదక్షిణ చీర, పూలు, పండ్లు, కాయలు నా చేతన ఎంత గురుదక్షిణ ఇవ్వాలని ఉందో నేను అంత గురుదక్షిణ మేడంకి అయితే పసుపు కుంకం ఇచ్చి నేను సర్టిఫికేట్ అయితే తీసుకున్నాను. మేడమే చెప్పింది కదా క్లియర్గా నేను ఎప్పుడు నేర్చుకున్నాను ఏమి అనేది కూడా. ఇంకా అంతేనమాట. చాలామంది ఎట్లా అంటే జస్ట్ 1 month 20 days అట్లా కోర్స్ నేర్చుకొని సెలూన్లో అయితే పెట్టేస్తున్నారు. వాళ్ళకి వర్క్ రాకపోవడం వల్ల బాగా నేర్చుకున్న వాళ్ళకు కూడా దెబ్బ పడుతుంది అనమాట. ప్లీజ్ ఎవరు అట్లా చేయకండి. మీరు నేర్చుకున్నారంటే బాగా ప్రాక్టీస్ చేయండి. 1-2-3 రోజులు ఒకరి కింద వర్క్ చేస్తేనే మీకు వర్క్ వస్తుంది. అంతేగాని మీరు సెలూన్ పెట్టి మీ సెలూన్లో మీరు ప్రాక్టీస్ మాత్రం అస్సలు చేయకండి, లాస్ అయిపోతారు. ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిందంటే కనుక మా లైఫ్ లాంగ్ మీకు ఆ మచ్చ అనేది వెళ్ళదు. కాబట్టి మీరు నేర్చుకున్న చోట కానీ ఎక్కడన్నా కానీ 2-3 years ఎక్కడైనా కానీ జాబ్ చేసుకుని ఆ తర్వాత సెలూన్ అయితే పెట్టుకోండి. అంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి అండ్ నా ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.